అలా తమ్ముణ్ణి రక్షించుకోవాలని తాపత్రయం పడుతున్న రత్నమంజరిని గడప దాటకుండా చేసింది శశికళ ఆత్మ. ఇక ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే పని జరగదని ఆనంద్ రామాపురం బయలుదేరాడు. అంతలోనే ఆనంద్ తల్లి శాంతి ఎక్కడికిరా బయలుదేరుతున్నావు అని అడిగింది. దానికి ఆనంద్ నేను నేను అని తడబడుతూనే రామాపురం వెళ్తున్నా అమ్మా అని చెప్పాడు. కనిపించిన తల్లిదండ్రుల మాట కన్నా నీకు ఆ అమ్మాయిని కాపాడడమే ఎక్కువైపోయిందిరా. వాడెవడో అన్నా నన్ను కాపాడు అన్నాడంట. వీడేమో తల్లిదండ్రుల్ని ఇల్లు వదిలి వాడి కోసం వెళ్తాడంట. ఇదేమైనా బాగుందా అంటూ గగ్గోలు పెట్టింది. అబ్బా అమ్మా అరవకు, ఎందుకింత గోల చేస్తున్నావు? ఇంత చిన్న విషయానికి ఏదో జరిగిపోయినట్టు నేనేమైనా చచ్చానా అని విసుక్కున్నాడు. ఏంట్రా అమంగళమైన మాటలు? ఒక బిడ్డవి కళ్ళల్లో పెట్టుకొని పెంచుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఏది పడితే అది చేస్తాను, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతాను అంటే నీ మట్టుకు నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా? తల్లిదండ్రులు ఉన్నారనుకుంటున్నావా, పోయారనుకుంటున్నావా అంటూ గొడవ పడింది శాంతమ్మ. ఎందుకిప్పుడు ఇంత పెద్ద మాటలమ్మా? పాపం ఏదో తల్లిదండ్రులు లేని బిడ్డలు, మన చేతనైన సాయం చేద్దాం అనుకున్నాను. నువ్వు వద్దంటే వెళ్ళనులే అన్నాడు ఆనంద్. కానీ నాకే ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఆపద వస్తే మీరు లేనప్పుడు ఎవరు నాకు సాయం చేస్తారు? ఒకవేళ నాకు ఎవరు సాయం చేయకపోతే నీలాగే ప్రతి తల్లి తన బిడ్డ బాగుండాలి సాయం చేయకుండా ఆపేస్తే అప్పుడు నన్నెవరు కాపాడుతారు చెప్పు అంటూ తన తల్లిని గడ్డం పట్టుకొని అడిగాడు ఆనంద్. ఏమో నాకదంతా తెలీదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది శాంతమ్మ. కొడుకుతో అయితే వెళ్ళొద్దని చెప్పింది కానీ కొడుకు అడిగిన ప్రశ్న పదే పదే తన మనసుని తొలిచివేసింది. ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు శాంతమ్మకి. బాగా ఆలోచించి శాంతమ్మ ఒక నిర్ణయం తీసుకుంది. మర్నాడు ఉదయాన్నే లేచి తన నిర్ణయాన్ని తన భర్తకి కొడుక్కి చెప్పింది. ఆనంద్, నువ్వు అడిగిన ప్రశ్న నా మనసుని ఆలోచింపజేసింది. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. నీతో పాటు నేను నాన్నగారు కూడా రామాపురం వస్తాం. కష్టమో నష్టమో నీతోనే ఉంటాం. కాపాడగలిగితే ఆ అమ్మాయిని కాపాడుదాం. లేదంటే ఒకవేళ కాపాడే ప్రయత్నంలో మన ప్రాణాలే పోతే నీతో పాటు మేము కూడా అని అంది. అమ్మా అని ఆ శాంతమ్మ నోరు మూశాడు ఆనంద్. మొదట తన తల్లి మాటలు వినగానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆనంద్కి. తన తల్లికి తన మీద ఉన్న ప్రేమకి మురిసిపోయాడు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇలాంటి తల్లిదండ్రులు దొరికారు అని తల్లిని పట్టుకుని ఏడ్చేశాడు. కానీ మనము ఒంటరిగా వెళ్తే క్షేమం కాదు. అందుకే స్వామీజీ కాలు పట్టుకొనైనా ఆయనని మనతో తీసుకువెళ్దాం అని చెప్పింది శాంతమ్మ. అయితే ముందు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామిని కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామమ్మా అని అన్నాడు ఆనంద్. అక్కడ రామాపురంలో ఉన్నట్టుండి ఊరంతా కారు చీకట్లు కమ్ముకునేటట్టు చేసింది శశికళ ఆత్మ. అది చూసి ఊరికి ఏదో పెద్ద ఆపద రాబోతుందని సంకేతంగా నక్కలు కుక్కలు ఒకటే ఏడుపులు మొదలుపెట్టాయి. అంతలోనే ఆ భవనంలోని అద్దాలు పగలగొట్టి వింత వింత శబ్దాలు చేస్తూ ఊరంతా ఉలిక్కిపడేలా ఏడ్పు ఘోష మొదలయ్యాయి. ఆ అరుపులకు శబ్దానికి ఊరంతా భయంతో అట్టుడుకుపోయింది. ఎందుకంటే రత్నమంజరిలో దూరిన ఆత్మ ఆ భవనానికి ఉన్న రక్షలు తాయెత్తుల కారణంగా ఆ భవన గడప దాటి బయటికి వెళ్ళలేకపోతుంది. ఇక వేరే దారి లేక తన కోపాన్ని ఆక్రోశాన్ని ఆ విధంగా ఆ ఊరి మీద చూపిస్తుంది. అక్కడ ఆనంద్ స్వామీజీని ఒప్పించి తన తల్లిదండ్రుల్ని స్వామీజీని తీసుకొని ఊరి నుండి రామాపురానికి బయలుదేరాడు. శశికళ ఆత్మ చాలా ఆవేశంగా ఉంది. అసహనంతో పగతో రగిలిపోతుంది. అందుకే తన కోపాన్ని ఆ ఊరు మీద ఆ విధంగా చూపిస్తుంది. అంతలో ఆనంద్ తన తల్లిదండ్రులతో గురువుగారితో రామాపురం చేరుకున్నాడు. ఊరిలో
కాలు పెట్టిన వెంటనే గురువుగారికి అపశకునంగా ఏదో ప్రమాదం రాబోతుందన్న సంకేతం అనిపించింది. ఆనంద్, ఒక్క నిమిషం ఆగు. ఇది చాలా పగబట్టిన ప్రేతాత్మ అనుకుంటాను. తన కోరిక తీరనిదే ఇది ఆ అమ్మాయిని విడిచిపెట్టేటట్టు లేదు. ఈ ఊరిని కూడా వదిలిపోయేటట్టు లేదు. దీనిని వదిలించటం అంత సులువైన పని కాదు. అందుకే నేను ముందుగా మహాచండీ యాగం ప్రారంభించాలి అనుకుంటున్నాను. ఆ అమ్మవారి మీద భారం వేస్తే ఆ తల్లి శక్తి ప్రసాదిస్తుంది. ఆమె శక్తి మనకి అండగా ఉన్నంత వరకు ఏ అపాయము జరగదు. అందుకే ఇక్కడ దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్దాం అని అన్నారు గురువుగారు. సరే అని ఆనంద్ గురువుగారితో పాటు దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళారు. గురువుగారు అక్కడ ఆనంద్ తల్లితో పూజ ప్రారంభించారు. ఆనంద్కి లాడ్జికి వెళ్ళమని చెప్పారు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఆనంద్ చేతికి ఒక రక్ష కట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రక్ష నువ్వు చేజార్చుకోకూడదు. ఇది నీ ఒంటి మీద ఉన్నంత వరకు ఏ ఆత్మ నిన్ను ఏమీ చేయలేదు అని జాగ్రత్తలు చెప్పి పంపారు. ఆనంద్ ఆ మసక చీకటిలో ఈదురుగాలుల మధ్య కష్టపడుతూ మొత్తానికి లాడ్జి దగ్గరికి చేరుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళడానికి దారి కనిపించటం లేదు. ఎందుకంటే ఆ లాడ్జ్ సింహద్వారానికి అప్పట్లో గిరీశం ఒక మహామాంత్రికుడిని పిలిపించి శక్తివంతమైన పూజలు రక్షలు కట్టించాడు. అడ్డుగా పెద్ద పెద్ద రేకులతో చెక్కిన యంత్రాలను పెట్టించాడు. అప్పుడు రాజు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆనంద్కి. వాళ్ళ అక్కని కలుసుకోవడానికి రాజు అప్పుడప్పుడు దొడ్డిదారి గుండా వెళ్తానని చెప్పిన మాట ఆనంద్కి గుర్తు వచ్చింది. ఆ మాట గుర్తు తెచ్చుకొని వెనుక ద్వారం నుంచి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు ఆనంద్. కానీ శశికళ ఆత్మ రత్నమంజరిని బయటికి పోకుండా తలుపులన్నీ తన శక్తితో మూసివేసింది. అందుకే ఏ తలుపు నుంచి వెళ్దామని చూస్తున్నా ఏ తలుపు ద్వారము తెరుచుకోవటం లేదు. ఇక చేసేదేమీ లేక రాజుని తన సాయంగా తీసుకుని వెళ్తే ఏదైనా ఉపయోగం ఉంటుందని రాజుని వెతుక్కుంటూ వెళ్ళాడు ఆనంద్. కానీ అక్కడ ఇంట్లో రాజు లేడు. ఏమైపోయాడో ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. చుట్టూ ఉన్న జనాలు ఎవరిని అడిగినా తెలియదని చెప్పారు. కొంత దూరం అలా వెతుక్కుంటూ వెళ్ళాడు ఆనంద్. జనాలెవరూ కనిపించలేదు. అక్కడికి కొంత దూరంలో ఒక టీ కొట్టు అతను కనిపించాడు. అతని దగ్గరికి వెళ్ళి, మీరు రాజుని చూశారా అని అడిగాడు ఆనంద్. 4 రోజుల నుంచి రాజు రావటం లేదని చెప్పాడు ఆ టీ కొట్టు అతను. గిరీశం మనుషులు వచ్చి తీసుకెళ్ళినట్టు చెప్పాడు. పాపం ఉన్నాడో పోయాడో భగవంతుడికే తెలియాలి అని అనుకుంటుండగా ఆ మాటలు విన్నాడు ఆనంద్. అతని మాటలు విని మొదట భయపడ్డాడు. ఎక్కడికి తీసుకెళ్లారో మీకేమైనా తెలుసా అని అడిగాడు ఆ టీ కొట్టు అతన్ని. తీసుకెళ్తే గిరీశం ఇంటికి తీసుకెళ్తాడు, లేదా పొలంలో ఉన్న అతన్ని గెస్ట్ హౌస్కి తీసుకెళ్తాడు అని చెప్పాడు టీ కొట్టు అతను. గిరీశం ఇల్లు ఎక్కడో చెప్పరా కొంచెం అని అడిగాడు ఆనంద్. ఇలా తిన్నగా వెళ్తే అక్కడ ఒక పెద్ద ఇల్లు ఉంటుంది, అదే గిరీశం ఇల్లు అని చెప్పాడు టీ కొట్టు అతను. ఇక్కడి నుంచి ఆనంద్ గిరీష్ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు. కానీ ఇల్లు మూసి ఉంది, ఎవరూ లేరు. చుట్టుపక్కల అడుగుదామంటే దెయ్యంగోలకి జనాలు ఊరు వదిలి పారిపోయారు. చుట్టుపక్కల ఎవరూ లేరు. ఇక చేసేదేమీ లేక ఆనంద్ తిరిగి గుడికి వెళ్ళాడు. జరిగిందంతా వివరంగా స్వామీజీకి తెలిపాడు. ఆ స్వామీజీ ఆనంద్ని తీసుకొని లాడ్జీకి బయలుదేరాడు. మిగతా భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ప్రోత్సహించండి.